అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్తిగా అవినీతి మయమైపోయింది ప్రభుత్వం. అహంకారంతో ఉన్నారు. దుర్మార్గంగా వివరించారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి బాధితులు అనే విధంగా వివరించారు. కానీ ఈరోజు మన పరిస్థితి అండి, ఇంకా మీ నుంచి పొయ్యిలో పడ్డామని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణ దోచుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ ట్యాక్స్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తెలంగాణను ఈరోజు ట్యాక్స్ పేరు మీద వసూలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కోసం సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తున్న పరిస్థితులు చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఏదైతే గ్యారంటీల పేరుతో గ్యారంటీ చేసి ఈ తెలంగాణలో అధికారం నేను అడుగుతాను కాంగ్రెస్ పార్టీ, నేను అడుగుతాను రాహుల్ గాంధీని, ఏమైంది తెలంగాణలో నా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తాను కదా నెలకు, ఎప్పుడు ఇస్తావో చెప్పు రాహుల్ గాంధీ, ఎప్పుడు ఇస్తావో చెప్పు. నా ఆడబిడ్డలందరూ కూడా 2,500 నెలకు ఇస్తారన్నా కూడా ఎవరికైనా వచ్చిందా 2,500? ఎప్పుడు ఇస్తావు రాహుల్ గాంధీ? ఏమన్నారు? నీతులు చెప్పావు కదా, మాటలు మాట్లాడావు కదా, మాటలు కోటలు దాటాయి కదా, ఓట్లు వేయించుకున్నావు కదా, గ్యారెంటీ చేశావు కదా, మరి నా మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తావో చెప్పండి. రైతుల రుణమాఫీ చేస్తున్నాడు. రైతులకు కూడా అప్పులు కట్టొద్దు, నేను వస్తున్నా, మా ప్రభుత్వం వస్తుంది, బ్యాంకులకు మేము అప్పులు కట్టామన్నారు. ఎప్పుడు కడతావో చెప్పు రాహుల్ గాంధీ, ఎప్పుడు కడతావో చెప్పు. అదేమన్నాడు, రైతు బంధు 10,000 కాదు, నేను 15,000 ఇస్తానన్నారు. ఇది కూడా గ్యారంటీ. 15,000 ఇస్తానన్నారు. ఏమైంది అడుగుతా ఉన్నారు, ఎప్పటి నుంచి ఇస్తావు? ఈరోజు చెప్పాల్సిన అవసరం. ఉద్యోగాలు అన్నాడు, ఏమైంది ఉద్యోగాలు? డేట్ ఇచ్చారు పేపర్లో, 12 రోజులు ఉద్యోగాలు, ఈ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఏమైంది గ్యారంటీ? మీ గ్యారంటీ మాటలు ఏమైపోయినాయి? మీ గ్యారంటీ మాటలు ఏమై ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీ అమలు చేయలేదు. ఉన్నటువంటి బస్సులకు టికెట్లు తీసేసి మీ ఆ మహిళలందరూ కూడా తిరగండి, ఇదే గ్యారంటీ అనుకోండి. బస్సులలో తిరిగిందే మీకు 2,400 నెలకు అనుకోండి, బస్సులలో తిరిగిందే రైతు బంధు అనుకోండి, బస్సులలో తిరిగిందే రైతుల రుణమాఫీ అనుకోండి, బస్సులలో తిరిగిందే నిరుద్యోగ యువకులు నిరుద్యోగులు అనుకోండి, బస్సులలో తిరిగిందే యువతకు ఉద్యోగాలు అనుకోండి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్యారంటీ. కాబట్టి స్మార్ట్ జాగ్రత్త, మనం పొయ్యిలో నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ లో పెంకలో ఉన్న వాళ్ళం ఈరోజు పొయ్యిలో పడ్డాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం దగా కాకూడదు. ఎంతో కొట్టాలు తెచ్చుకున్నాం, ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్నాం, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ దగా చేసింది, ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా 1,500 మంది తెలంగాణ బిడ్డలను ఆత్మహత్యలు చేసుకుంది కాంగ్రెస్. 1,500 మంది కాంగ్రెస్ పార్టీ కారణంగానే చనిపోయారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈరోజు తెలంగాణ దగా చేసే పరిస్థితి కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతుంది. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇదే పాలమూరులో జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కృష్ణా వాటర్ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ తన అవినీతి, తన క్రమాలు, తన సమర్థత, తన కుటుంబ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కృష్ణా వాటర్ సమస్య పెరుగుతుంది చేస్తా ఉన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ అవినీతి మీద దర్యాప్తు చేయాలని సిద్ధంగా లేదు. మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ మహబూబ్ నగర్ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవినీతి మీద, ఈ మంత్రుల అవినీతి మీద నేను వచ్చిన తర్వాత దర్యాప్తు చేస్తాను కదా రేవంత్ రెడ్డి. ఏమైంది? ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ చేస్తున్నావు చెప్పాలా? ఇక్కడ ఎమ్మెల్యే మీద, మాజీ ఎమ్మెల్యే మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, టీఆర్ఎస్ మంత్రుల మీద చెప్పాడు. నేను వస్తున్న బిడ్డ మీ అందరూ జైల్లో ఉంటున్నారు, ఒక్కనైనా జైల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.